హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మరియు లక్షద్వీప్ మధ్య కంపారిజన్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, ఇంట్రొడక్షన్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఇండియాలో ఒక యూనియన్ టెరిటరీ. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్ మరియు అండమాన్ సీ మధ్యలో ఉంది. ఈ ఐలాండ్ అనేది వైట్ శాండ్ బీచెస్, ఫెర్రీ రైడ్స్, టాల్ పామ్ ట్రీస్ కి సంబంధించి ఎంతో ఫేమస్. ఈ ఐలాండ్ ఎంతో అందంగా ఉండటమే కాకుండా సీ ఫుడ్ కి ఎంతో ప్రసిద్ధి. ఇక లక్షద్వీప్ అనేది అరేబియన్ సీలో ఉన్నటువంటి ఒక ద్వీప సమూహం. ఇది ఇండియా యొక్క యూనియన్ టెరిటరీ మరియు డిస్ట్రిక్ట్ అని చెప్పవచ్చు. దీనిని ముందుగా లక్కదీవి, మినికాయ్, అమిని దీవి అని పిలుస్తూ ఉండేవారు. ఇక్కడ ప్రకృతి అందాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. దీనితో పాటే బర్డ్స్, బీచెస్, ఫిషెస్, కోకోనట్ ట్రీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. నెంబర్ 2, ఎస్టాబ్లిష్మెంట్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మరియు లక్షద్వీప్ ని 65 సంవత్సరాల క్రితం 1 నవంబర్ 1956 లో ఏర్పాటు చేశారు. నెంబర్ 3, హిస్టరీ. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి సంబంధించి ఆర్కలాజికల్ ఎవిడెన్స్ అనేది 2200 సంవత్సరాల క్రితందిగా ఉంది. కానీ కల్చరల్ స్టడీస్ ప్రకారం ఇక్కడ నివసించే వారు 30,000 సంవత్సరాల క్రితమే ప్రపంచంతో సంబంధాన్ని విడగొట్టుకున్నారు. ఈ ఐలాండ్ సెంటినెలీస్ అని పిలువబడే ఒక జాతికి సంబంధించిన వారి యొక్క ఇల్లు అని చెబుతూ ఉంటారు. వీరు ప్రపంచంలో ఎవరితోనూ సంబంధాలు కలిగి లేరు. వీరికి టెక్నాలజీ గురించి ఎటువంటి విషయం తెలియదు. ఈ ఐలాండ్ కి సంబంధించినటువంటి హిస్టరీ చాలా వరకు ఇండియాతోనే ముడిపడి ఉంది. ఎందుకంటే చోళా ఎంపైర్ లో రాజేంద్ర చోళా 1 అనే రాజు ఈ ఐలాండ్ లో ఒక నావికా స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. ఇక 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఐలాండ్స్ అన్ని కూడా జపాన్ వారి ఆధీనంలోనే ఉండేవి. ఆ సమయంలోనే సుభాష్ చంద్రబోస్ ఈ ఐలాండ్స్ కి షహీద్ ద్వీప్ అని పేరు పెట్టాడు. ఇక 1950లో ఇది ఇండియా యొక్క పార్ట్ గా మారింది. అలా 1956 లో ఇండియా దీనిని యూనియన్ టెరిటరీగా ప్రకటించింది. ఇక లక్షద్వీప్ యొక్క హిస్టరీ కూడా చాలా పురాతనమైనది. ఇక్కడ బుద్ధిజం తో పాటు ఇస్లాం కూడా ఉంది. 11వ శతాబ్దంలో ఈ ఐలాండ్ చోళాస్ ఎంపైర్ కింద ఉండేది. తర్వాతి కాలంలో ఈ ఐలాండ్ కింగ్డమ్ ఆఫ్ కన్నూర్ కిందికి వచ్చింది. ఇక 1956 లో దీనిని ఒక టెరిటరీగా ప్రకటించారు. మొదట్లో దీనిని లక్కదీవ్, మినికాయ్ అండ్ అమిని దీవిగా పిలుస్తూ ఉండేవారు. ఇక 1 నవంబర్ 1973 నుండి దీనిని లక్షద్వీప్ అని పిలుస్తున్నారు. నెంబర్ 4, పాపులేషన్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క జనాభా 3,80,520. ఇక్కడి అఫీషియల్ లాంగ్వేజెస్ గా హిందీ మరియు ఇంగ్లీష్ ని చెప్పవచ్చు. వీటితో పాటే ఇక్కడ బెంగాలీ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, నికోబారీస్, కురుక్, ముందా, కరియా అనే లాంగ్వేజెస్ కూడా మాట్లాడుతారు. ఇక లక్షద్వీప్ యొక్క జనాభా అనేది 64,473 గా ఉంది. ఇక్కడి అఫీషియల్ లాంగ్వేజెస్ గా మలయాళం మరియు ఇంగ్లీష్ ని చెప్పవచ్చు. వీటితో పాటే ఇక్కడ జెసేరి మరియు దివేహి అనే లాంగ్వేజెస్ కూడా మాట్లాడుతారు. నెంబర్ 5, ఏరియా. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క ఏరియా 8,249 స్క్వేర్ కిలోమీటర్స్ గా ఉంది. ఈ ఏరియా 28th ర్యాంకులో ఉంది. ఇక్కడ మొత్తం 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక లక్షద్వీప్ విషయానికి వస్తే లక్షద్వీప్ యొక్క ఏరియా 36.62 స్క్వేర్ కిలోమీటర్స్ గా ఉంది. 36th ర్యాంక్ ని ఈ ఏరియా కలిగి ఉంది. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఉంది. నెంబర్ 6, గవర్నమెంట్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క చీఫ్ సెక్రటరీ IAS అయినటువంటి చేతన్ భూషణ్ సంఘీ. ఇక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ గా దేవేంద్ర కుమార్ జోషిని చెప్పవచ్చు. ఇది కలకత్తా హైకోర్టు మరియు పోర్ట్ బ్లెయిర్ బెంచ్. ఇక లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కోడా పటేల్. ఇక ఎంపీగా ఎన్సిపి మొహమ్మద్ ఫైజల్ పీపీని చెప్పుకోవచ్చు. నెంబర్ 7, నెంబర్ ఆఫ్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో మొత్తం 572 ఐలాండ్స్ ఉన్నాయి. ఇందులో ప్రజలు నివసించేటివి కేవలం 37 ఐలాండ్స్ మాత్రమే. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్. పోర్ట్ బ్లెయిర్ యొక్క విస్తీర్ణం 41 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడి జనాభా 1,40,572. ఇక లక్షద్వీప్ లో మొత్తం 36 ఐలాండ్స్ ఉన్నాయి.
ఇందులో 10 ఐలాండ్స్ లో మాత్రమే మనుషులు జీవిస్తున్నారు. లక్షద్వీప్ లో అతిపెద్ద సిటీగా ఆండ్రాట్ ని చెప్పవచ్చు. దీని యొక్క విస్తీర్ణం 4.98 స్క్వేర్ కిలోమీటర్స్. ఆండ్రాట్ యొక్క జనాభా 11,464. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ సిటీ కవరాటి. నెంబర్ 8 బెస్ట్ ప్లేసెస్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో బెస్ట్ ప్లేసెస్ గా రాధానగర్ బీచ్, మహాత్మా గాంధీ మెరీన్ నేషనల్ పార్క్, చిడియా టాపు బీచ్, వైబర్ ఐలాండ్, మౌంట్ హెరియట్ నేషనల్ పార్క్, బెరిన్ ఐలాండ్ లాంటివి ఉన్నాయి. ఇక లక్షద్వీప్ లో అగతి ఐలాండ్, బాంగ్రమ్ అటోల్, కద్మత్ ఐలాండ్, బాంగ్రమ్ లగూన్ లాంటివి ఉన్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.